అందరికీ నమస్కారం అండి. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన పథకం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ పెన్షన్ పేరు అటల్ పెన్షన్ యోజన. మనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత గరిష్టంగా 5,000 ఒకటి పెన్షన్ పొందవచ్చు. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఈ పథకం అమల్లో ఉంటాయి. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. ఇవి ఎవరెవరికంటే రైతులకి, కూలీలకు ఇవి మరింత సులభతరం చేసింది ఈ రూల్స్. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఎలా అప్లై చేయాలో, ఎవరు అరువులో, ఎంత మొత్తంలో మనకు సేవ్ అవుతుందో మొత్తం వివరంగా చెప్తాం. అందువల్ల ఈ వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి. మీకు ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మరింత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ అటల్ యోజన పెన్షన్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం అండి. ఇది 60 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రైతులకు, కూలీలకు, చిన్న వ్యాపారులకు, అసంఘటిత రంగాల్లో ఉన్న వారికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఆర్థిక భద్రత ఇవ్వడం. ఇప్పుడు ఈ ముఖ్యమైన విషయం ఎందుకంటే కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న మార్పులు తీసి అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ పథకంలోని ఎవరు చేరాలి, ఎలా చేరాలంటే ముఖ్యంగా రైతులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్లు, చిన్న వ్యాపారస్తులు, భారతీయ పౌరుడైన ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. బ్యాంకు లేదా పోస్టల్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించే వారైతే అనర్హుడు. ఈ పథకంలో చేరడం వల్ల లాభాలు ఏమిటంటే జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఒకవేళ భార్య కానీ భర్త కానీ మరణించినట్టయితే భర్త మరణిస్తే భార్యకి, భార్య మరణిస్తే భర్తకు వస్తుంది. వాళ్ళిద్దరూ మరణించినట్టయితే నామినీకి వస్తుంది. ఇది ఎలా అప్లై చేయాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ ఏపీవై అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఆధార్, మొబైల్ నెంబరు, బ్యాంక్ వివరాలు ఇవ్వండి. ఫారం సబ్మిట్ చేయండి. బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ సిస్టమ్ అవుతుంది. అటల్ పెన్షన్ యోజన పథకం గురించి మనం పూర్తిగా ఇప్పటివరకు తెలుసుకున్నాం. కేవలం 200 నుంచి 300 పెడితే చాలు. మనకు 60 ఏళ్ళు దాటిన తర్వాత 500 రూపాయలు వస్తుందని తెలుసుకున్నాం. ఇలాంటి ప్రభుత్వ పథకాలు మీకు వెంట రావాలంటే నా ఛానల్ లైక్ చేసి మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.